మంచు ఫ్యామిలీలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంచు మనోజ్ తనతో పాటు భార్య మౌనికపై అన్ని ఫేక్ ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని, భార్యని తీసుకురావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లుగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్కు ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసునని అన్నారు. మరోవైపు మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్ బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్ కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరు కొట్టుకున్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు హల్చల్ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్ధపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్ బాబు ట్విట్టర్ లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్ట్లతో సహా వెళ్లి పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేశారని, వారిని అడ్డుకునే సమయంలో తనపై దాడి చేశారని, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్లు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన కొడుకు మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిపికి రాసిన లేఖను మోహన్ బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులని లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని వెల్లడించారు. తను 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ అని, తనను రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు సిపికి రాసిన లేఖలో మోహన్ బాబు పేర్కొన్నారు. తన తండ్రి, అన్న విష్ణు అనుచరులు తనపై దాడి చేశారని, మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం, మనోజ్ దంపతుల వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు సిపికి లేఖ రాయడం వంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్ కు చేరింది. అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతుంది. మనోజ్ పై తన తండ్రి మోహన్ బాబు, ఆయన అనుచరులతో పాటు మంచు విష్ణు ప్రధాన అనుచరుడు, మోహన్ బాబు స్కూళ్ల పర్యవేక్షకుడు వినయ్ సహా కొంతమంది బౌన్సర్లు మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మనోజ్ దంపతులు తమకు రక్షణగా సుమారు 40 మంది బౌన్సర్లను రంగంలోకి దింపినట్లు తెలిసింది. అంతేకాకుండా రాయలసీమ నుంచి భూమా అనుచరులు, కొంతమంది మహిళా బౌన్సర్లు మనోజ్ దంపతులకు రక్షణగా వచ్చినట్లు తెలిసింది. అలాగే మంచు విష్ణు కూడా తన తండ్రి మోహన్ బాబుకి రక్షణగా పెద్ద సంఖ్యలో బౌన్సర్లను ఏర్పాటు చేశారు. దాంతో జల్పల్లి నివాసం బౌన్సర్లమయంగా మారిపోయింది. ఈ గొడవల నేపథ్యంలో ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి జల్పల్లిలోని ఇంటికి వచ్చారు. తమ్ముడికి నచ్చజెప్పడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మనోజ్ తన మాట వినకపోవడంతో చేసేదేమీ లేక మంచు లక్ష్మి వెనుతిరిగి ముంబై వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆమె వెళ్లిన కాసేపటికి మోహన్ బాబు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇలా తండ్రి కొడుకుల మధ్య వివాదం రాను రాను ముదురుతుండడంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితులు, శ్రేయాభిలాషులు రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకొని ఒకప్పుడు మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఇలాంటి వార్తల్లో నిలవడం, అందులోనూ వివాదాల బాట పట్టడం అనేది ఇప్పుడు కొంతమందికి జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి. ఇక ఏదేమైనా కూడా మంచు ఫ్యామిలీలో గొడవలైతే జరుగుతున్నాయి. మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావాలని మంచు మనోజ్ మీద అటాక్ చేయించారా, లేదా ఇండివిజువల్ గా ఎవరైనా అతని మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారా అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటి వరకు అయితే మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడు ఇంతలా వివాదాల బాట పట్టలేదు. మరి ఈ గొడవను తొందరగానే సద్దుమణిగేలా చేస్తారా లేదా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.